చూసుకునేలా ఉంది. చట్టాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా వర్తించవనేటువంటి ఒకే ఒక సూక్తి నడుస్తా ఉంది ఈ రాష్ట్రంలో. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని చీలికలు పీలికలు చేసి పడేస్తా ఉన్నారు. అభివృద్ధిని ఆమడ దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక బాధ, దుఃఖం, ఏడుపులు. ఎవరన్నా చూడండి, రాష్ట్రంలో ఏ వర్గానన్నా తీసుకోండి, ఎన్ని కళాశాలలు నాడు నేడు కింద ఎన్ని పాఠశాలలు బాగైనయో, ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చి పేద విద్యార్థులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి చదివించినటువంటి ఆ విద్యా విధానం, ఆ పేద విద్యార్థుల్ని మరి ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడించి ప్రపంచాన్ని అబ్బురపరిచినటువంటి నైపుణ్యం, ఇవన్నీ ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి, ఒక పరిపాలనా దక్షుడు, ఒక విజనరీ ఉంటే రాష్ట్రానికి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారంటానికి జగన్ గారి పరిపాలన ఉదాహరణ అయితే, ఈ రోజు ప్రభుత్వం ఎంత చేతగాని అసమర్థ అవినీతిలో ఈ రోజు రాష్ట్రం నంబర్ 1 ఉంది. అదేవిధంగా ఉద్యోగ కల్పనలో నంబర్ 1 కల్పన రాహిత్యంలో నంబర్ 1 ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇక లాండ్ ఆర్డర్ చెప్పాలంటే ఇక ఎంత భయంకరమైన లాండ్ ఆర్డర్, పోలీస్ శాఖ అంతా కూడా ఏది వెపనైజ్ చేసి వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు రూల్ ఆఫ్ లా కాదు, మనకి రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తా ఉంది. ఎక్కడైనా సరే ఏదైనా కష్టం వస్తే గబుక్కుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఎవరైనా కంప్లైంట్ చేస్తారు. అందులో క్రింది వర్గాలు వాళ్ళు వెళ్లి ముందు పోలీసుల్ని ఆశ్రయిస్తారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి. కానీ ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వస్తాం అనేటువంటి నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతుందంటే అది ఎవరి తప్పో ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రభుత్వ అసమర్థత కాదా? పోలీసుల్ని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చేసి మీ వాళ్ళు ఎన్ని దొమ్మిలు చేస్తున్నా, ఎన్ని కబ్జాలు చేస్తున్నా, ఎన్ని అఘాయిత్యాలు చేస్తున్నా, ఎన్ని అత్యాచారాలు ఆడపిల్లల మీద చేస్తున్నా, అదేవిధంగా హత్యలు చేస్తున్నా, ఇన్ని రకాలు చేస్తున్నా కూడా వాళ్ళ మీద ఎక్కడా కూడా కేసు ఉండదు. పోలీసులు భయపడిపోతున్నారు. అసలు పోలీస్ వ్యవస్థ ఒక స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థనే ఈ రోజు ఒక జేబు సంస్థగా మార్చి వాళ్ళను కూడా అక్రమాలకి, అన్యాయాలకి, అవినీతికి ఒక అడ్డాగా పోలీస్ స్టేషన్లు మార్చేసి ఈ విధంగా వాడుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నిజంగా సిగ్గుపడాలి. ఇట్లాంటి పరిపాలన 40 ఏళ్ల ఇండస్ట్రీ నువ్వు అందిస్తున్నందుకు చంద్రబాబు, నీకు ఏమాత్రమైనా సరే ఎవరైనా ప్రశ్నిస్తే జర్నలిస్టులు గాని లేకపోతే సోషల్ మీడియా వర్కర్స్ గాని, ఎవరి యాక్టివిస్టులు గాని ఎవరైనా సరే ఏమిటి ఇది అన్యాయంగా ఉంది కదా అంటే వెంటనే తీసుకొచ్చి పడేయటం, వాళ్ళ మీద లేనిపోయిన సెక్షన్లు అన్ని కేసులు, ఎక్కడెక్కడ ఉపా చట్టాలంటే ఏమేంటో పెట్టడం, నక్సల్స్ సంబంధం అంటగట్టు. సినిమాలో చూస్తాం మనం ఇట్లాంటివన్నీ కూడా. వాళ్ళ రూముల్లో పుస్తకాలు పడేసేది, ఈ విప్లవానికి సంబంధించినటువంటి పుస్తకాలు పడేసేది, వీలైతే వెపన్స్ పడేసేది, తీసుకెళ్లి జైల్లో పడేసేది. అట్లా ఇట్లాంటి ఒక దుర్మార్గమైన పరిపాలన అది మీ వల్లే అవుతుందేమో. రాక్షస పాలన ఎన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మేశావు, ఆల్మీల్ లాంటి సంస్థలన్నింటినీ కూడా అమ్మేశావు. అదేవిధంగా రైతులకు ఏమాత్రం కూడా సహకారం ఉంది. కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నీ ప్రభుత్వంలోనే తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకొని అందుకోవటానికి కూడా నీ అసమర్థ పరిపాలన ఆ రోజు కారణం కాదా? దానివల్ల అసలు ఎందుకు బషీర్బాగ్ లో ఓపెన్ గానే కాల్పులు జరిపి రైతులను చంపినటువంటి సంఘటన, కాల్దరిలో రైతులను చంపిన సంఘటన వసిగూడారి. మరి ఇవన్నీ కూడా నీ పరిపాలనలో జరిగింది కదా. మళ్ళా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఊపిరి పీల్చు, బీజేపీని తిడతావు, పిచ్చి తిట్లన్నీ తిడతావు, మళ్లీ వాళ్ళ కాళ్లు పట్టుకుంటావు, మళ్లీ వాళ్ళ హవా బాగుండేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతావు, మళ్ళా వస్తావు. అదే విధంగా మళ్లీ వస్తావు, మళ్లీ తిడతావు. మోడీ పెళ్ళాం చూసుకోవటం చేత కాదు అది ఇదని మోడీ నానా తిట్లు తిట్టావు. సిగ్గు ఏమాత్రం కూడా ఉంటే ఏ పొలిటీషియన్ అయినా రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఒక్క మాట మీద నిలబడాలా, పౌరుషం ఉండాలా? వాళ్ళ చేత మనం తిట్లు తిన్నా లేదా నేను వాళ్ళని తిడుతున్నాను, అలాంటప్పుడు మనము ఆ దూరాన్ని పాటించాలి. కనీసం పార్టీ అన్నాకు ఒక సిద్ధాంతం అయినా ఉండాలి అని చెప్పి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక నికృష్ట పరిపాలకుడు ఎవరంటే చరిత్రలో ఒక చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరు. కొడుకు కూడా అదే ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు తయారు చేస్తాం. అందుకనే వాడు రెడ్ బుక్ ఓడి పట్టుకొని వస్తాడు. వాడికి ఏం తెలుసని రెడ్ బుక్ ఏంటి, విప్లవం ఏంటి? ఆ విప్లవం వేరు, ఆ నక్సలిజం వేరు. వాళ్ళు సమస్యల కోసం, ప్రజా సమస్యల కోసం, పేద వర్గాల కోసం వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజు ఈ భూస్వామి వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను అరికట్టడానికి ఆనాడు నక్సల్స్ కి అందరూ అభిమానులే అయిపోయారు నిజం చెప్పాలంటే. అట్లాంటిది ఈ రోజు రెడ్ బుక్, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రెడ్ బుక్ ఏంటయ్యా బాబు?
నీ కొడుకు ఇదా నువ్వు నేర్పినటువంటి పాఠం, వాడు ఎట్లాగే ఏ క్లాసు పాస్ అవ్వలా, అన్నిట్లో కూడా 0 మార్కులే మాకు తెలిసి. అట్లాంటి వాడు వచ్చి ఈ రోజు రెడ్ బుక్ అని ఒక బుక్ పట్టుకొని ఈ రోజు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు అంటే ఏంటి అసలు మీ ఇంటి వ్యవస్థ అనుకుంటున్నారా? ఇది ఒక ప్రభుత్వం కదా. ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా నడవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేని ఒకళ్ళని తీసుకొచ్చి వాళ్ళు రేపు ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమోట్ చేసుకోవటానికి ఇప్పటి నుంచి ఈ దరిద్రం వాడి కంటగట్టేది. ప్రతిపక్ష పార్టీల మీద ఈ విధమైనటువంటి దాడులు, పోలీసులను ఉపయోగించడం, అదేవిధంగా సొంత వర్గాల వాళ్ళని రెచ్చగొట్టడం, నేరం చెయ్యండి, దోపిడీలు చెయ్యండి, దాష్టీకాలు చెయ్యండి, చంపండి, నరకండి, ఇదా రాజ్యం? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా? వీళ్ళకి చట్టాలంటే భయం లేదు. ఒక దురహంకారం, మితిమీరిన దురహంకారం, లక్షల కోట్లు సంపాదించామనేటువంటి దురహంకారంతో విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు. అసలు పరిపాలకులేనా మీరు? వచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఎట్లా సంపాదించాలా? జగన్ గారు సంపాదించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళకేదో రూపాయికి ఇచ్చి మనం 100 రూపాయలు ఎట్లా కొట్టేయాలి వాళ్ళ దగ్గర. ఈ విధంగా ఈ పోర్టు కూడా ఇస్తున్నారు కదా, రామాయం పోర్టు కూడా, దాన్ని కూడా ప్రైవేట్ పరం అట. 17 మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అంట. అంటే వాళ్ళకేమో తక్కువకి ఇవ్వటం, వీళ్ళేమో భారీగా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు పుచ్చుకోవటం, ఆ డబ్బులు దాచుకోవటానికి దేశం, ప్రపంచం అంతా అన్ని దేశాల్లో ఈ రోజు డబ్బులు దాచుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. అమెరికా మొదలుకొని ఎక్కడ ఏ దేశం కూడా, మీరు ఇండోనేషియా వెళ్ళండి, రష్యా వెళ్ళాడో లేదో అదొక్కటే నాకు ఇంకా డౌట్ గా ఉంది, రష్యాది మాత్రం. మిగిలినటువంటి చైనాలో కూడా పెట్టుబడులు పెట్టారని తెలిసింది. సింగపూర్కి ఆయన సొంత ఊరు అయిపోయింది అనుకోండి. హోటల్స్ ఏంటి, ఎన్ని రకాల, మరి అలాగే మారిషస్, ఇక అన్ని, అసలు వీళ్ళు పెట్టని చోటు అంటూ లేదు. దుబాయ్, ఎక్కడికి వెళ్ళా కూడా వీళ్ళ పెట్టుబడులు అక్కడ ఉంటాయి. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని చూస్తున్నాము. మొన్న ఆయన చంపించడానికి ఆయన కారుని టిప్పర్తో కొట్టించారు అక్కడ తెలుగుదేశం వాళ్ళు, స్థానికులు. తర్వాత ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి పోలీసు? అవతల వాళ్ళని కదా, టిప్పర్ డ్రైవర్ని అరెస్ట్ చేయాలా? ఆ టిప్పర్ ఎవరిదో తెలుగుదేశం వాళ్ళదేనట్టు, అది కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేమి లేకుండా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ఇంటి మీదకి తెలుగుదేశం వాళ్ళు దండేస్తారు. ఇట్లా అదేవిధంగా ఆఖరి శ్మశానం కూడా కబ్జాట. ఆ శవాన్ని పాపం శ్మశానానికి తీసుకెళ్తుంటే ఆపేసి తెలుగుదేశం వాళ్ళు, మీరు శ్మశానానికి వెళ్ళడానికి వెళ్ళేది, ఇది మా స్థలం. ఇంత దరిద్రంగా తయారైపోయిన నీ పరిపాలన చూసి నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థమైతే కావట్లేదు గాని, జనమంతా మాత్రం తెగేడుస్తా ఉన్నారు. ఈ దుష్ట పరిపాలన ఎప్పుడు పోతుందిరా దేవుడా, ఈ పీడ ఎప్పుడు తొలిగిపోతుంది? ఇక జీవితంలో మళ్ళా ఒక్క ఓటు కూడా వీళ్ళకి మేము వెయ్యమని చెప్పి ప్రజలు అసలు ప్రమాణాలు చేసుకుంటా ఉన్నారు, దేవుడి దగ్గర ప్రమాణాలు చేస్తా ఉన్నారు. ఈ దరిద్రులు మళ్ళా ఎప్పటికీ కూడా అధికారంలో రాకుండా మేము అడ్డుకుంటామనేటువంటి తీవ్ర స్థాయిలో ఈ రోజు ప్రజా విప్లవం చాలా మౌనంగా అది రేగుతా ఉంది. అందువల్ల ఈ పరిపాలన చూస్తా ఉంటే నాకు ఒకటే పాపయ్య శాస్త్రి గారి పద్యం గుర్తొస్తా ఉంది, జంజాల పాపయ్య శాస్త్రి గారు. కర్కశ కరాళ కారు మేఘాల నీడలెగురుతున్నవి ప్రజల నెమ్మొగములందు. ఎంత చక్కటి పద్యం చూడు. ఈ పరిపాలనకు బాగా పోలికగా ఉండేటువంటిది ఇది. కర్కశ కరాళ కారు మేఘాల నీడలెగురుతున్నవి ప్రజల నెమ్మొగములందు, క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల. ఈ నిస్తబ్దతకు అంతరార్థమేదియో, ఏ నిరర్ధక నిర్భాగ్య నీరసగళం వెల్గెత్తి వాపోవునో, ఏ నీరంధ్ర నిశీధి గర్భకుహరం మే పౌనఃపుణ్యము దాల్చునో, వెలయో ప్రాభాత శోభావ